మహానంది సేవ గురించి చెప్పుకుందామా. నేను వెళ్ళింది సేవ కోసం కాబట్టి సేవ చేసే టైంలో మాత్రం నేను ఎలాంటి వీడియోలు తీయకూడదు. గుళ్ళోకి ఎవరైనా కెమెరాలు తెచ్చుకుంటేనే నేనే చెప్పాలి ఇలా తీసుకోకూడదు అని. అట్లాంటిది నేను తీసుకుంటే ఇంక అంతే సంగతులు. సో సేవ టైంలో కాకుండా విడిగా అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్స్ తీసి అవే యాడ్ చేసాను. మేము ఉన్నది అక్కడ 2 రోజులే. సో అక్కడ ఉన్నాము. నైట్ టైం లైటింగ్స్ అయితే అద్దరిపోయినాయి అసలు గుడి అంతా. మాకు మహాశివరాత్రి రోజు మాత్రమే సేవ. ఆ రోజు మార్నింగే కోనేరులో స్నానం చేసేసి దర్శనం చేసుకొని 8 గంటలకల్లా టెంపుల్ డ్యూటీకి వెళ్ళిపోయాము. మేమున్నదైతే వినాయక నందీశ్వర స్వామి గుళ్ళో మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఉంటది అది. చాలా మంది సేవ అంటే ఏం చేస్తారక్క అన్నారు కదా. సేవ చేసే వాళ్ళకి ఒక యూనిఫామ్ లాగా ఆరెంజ్ శారీ కట్టుకోవాలి, అది మ్యాండేటరీ. వాళ్ళ కోసం అయితే ఐడెంటిటీ కార్డ్స్ ప్రిపేర్ చేసి ఉంటారు, టెంపుల్ డ్యూటీస్ ఇస్తారు. ఇంకా గుళ్ళో వచ్చిన జనాల్ని కరెక్ట్ గా పంపించడం, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం, ఫుడ్ సప్లై చేయడం, ఇంకా గుళ్ళో ఎవరైనా చెత్త చేస్తున్నారు అనుకో వాళ్ళని కొంచెం కరెక్ట్ గా చెప్పడం, కావాలి అంటే గుడిలో క్లీన్ చేయడం. టెంపుల్లో జనాలు మెయిన్ గా దర్శనం కోసం ఎలా పడితే అలా పరిగెడతా ఉంటారు. డిసిప్లైన్ గా పంపడమే. ఇంకా అన్నదాన సత్రంలో ఫుడ్ పెట్టడం కూడా ఉంటది. గ్రూప్ లో వస్తారు కాబట్టి ఎవరి గ్రూపులకి వాళ్ళకి డ్యూటీస్ ఇస్తారు. ఇంకా మహానందిలో అయితే ఓన్లీ టెంపుల్ డ్యూటీస్ మాత్రమే ఇచ్చారు. ఆ డ్యూటీలు అయిపోయిన తర్వాత నైట్ జాగారం చేసాము. అక్కడ గుళ్ళో అభిషేకం చేస్తుంటే చూసాము. పొద్దున్నే 4 గంటలకి ఇక్కడ కళ్యాణానికి అంతా స్టార్ట్ అయిపోయింది. 6 గంటలకి కంప్లీట్ అయిపోయింది. జనాలు నైట్ అయితే ఎంత మంది వచ్చారో. ఇంకా పొద్దున్న కళ్యాణానికి అయితే అక్కడ మొత్తం కళావేదిక అంతా నిండిపోయింది. ఎంత మంది జనాలు. ఇప్పటికంటే నైట్ జాగారానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది, అందులో కుర్రోళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నాకు అన్నిటికంటే కూడా మెయిన్ బాగా అనిపించింది ఏంటంటే ఈ తాత కళ్యాణం దగ్గర ఇవ్వాలని ఇవన్నీ తెచ్చారు. ఎలాగోలా అక్కడ ఇచ్చారు, కానీ అక్కడ కూర్చోడానికి మాత్రం ఆయనకి ప్లేస్ ఇవ్వలేదు. మండపం మొత్తం ఆ కార్యక్రమం జరిపించే వాళ్ళే నిండిపోయారు. భక్తి ఉంటది కానీ మనం ఏ దగ్గర ఉండి చేయలేమంతే. ఇంకా సేవకి ఎలా వెళ్ళాలి అంటే నాకు పిలుపు వచ్చింది, పోయినా అంతే.